చనిపోయాక 11 రోజుల ఆత్మ ప్రయాణం. మనిషి చివరి శ్వాస విడిచిన తర్వాత అతని ఆత్మ తక్షణమే శరీరాన్ని విడిచిపెడుతుందని చెప్తారు. ఆ తర్వాతి 11 రోజులు ఆ ఆత్మ ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని అనుభవిస్తుందని పూర్వీకుల నమ్మకం. ఒక్కో రోజు శరీరం నుంచి విడిపోవడం, మరణం సంభవించిన వెంటనే ఆత్మకు తేలికగా ఎగిరిపోతున్న అనుభూతి వస్తుంది. తన శరీరం, కుటుంబ సభ్యులు, కన్నీళ్లు అన్నీ కనిపిస్తాయి. కానీ మాట్లాడలేడు, తాకలేడు. 2-3 రోజులు జ్ఞాపకాల వీచిక. జీవితమంతా చేసిన పనులు, అనుభవాలు, సుఖదుఖాలు, దుఃఖాలు అన్నీ సినిమాలాగా ఆత్మ ముందుంచబడతాయి. బంధువులు, మిత్రులు, శత్రువులు ఎవరికైనా చేసిన మంచి, చెడు గుర్తుకొస్తాయి. 4-5 రోజులు ఇంటి వద్ద సంచారం. సమయంలో ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతూ తన వాళ్ళను చూస్తూ ఉంటుంది. వారు ఏడుస్తున్నా తనను చూడలేరు. ఆత్మ వారికి దగ్గరగా ఉండాలనుకున్నా అది సాధ్యం కాదు. 6-7 రోజులు బంధాల బలహీనత. ఆత్మ క్రమంగా ప్రపంచ బంధాల నుంచి విడిపోవడం మొదలవుతుందని చెప్తారు. భౌతిక కోరికలు, బాధలు, కోపం, అసంతృప్తి. 8-9 రోజులు మార్గదర్శకత్వం. ఈ రోజుల్లో ఆత్మను ఒక శక్తి లేదా దైవిక వెలుగు ముందుకు నడిపిస్తుందని నమ్మకం. ఆత్మకు భయం తగ్గి కొత్త లోకానికి సిద్ధమవుతుంది. 10వ రోజు పిండప్రదాన శాంతి. 10వ రోజు కుటుంబం చేసే కర్మల వల్ల ఆత్మకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఆత్మ తన తదుపరి ప్రయాణానికి మరో అడుగు ముందుకేస్తుంది. 11వ రోజు చివరి విడిపోవు క్షణం. 11వ రోజున ఆత్మ భౌతిక ప్రపంచంతో ఉన్న చివరి బంధాన్ని పూర్తిగా విడిచిపెడుతుంది. ఈ రోజు చేసే శ్రద్ధ కర్మలతో ఆత్మ మార్గం స్పష్టమై పితృలోకం వైపు ప్రయాణమవుతుందని నమ్మకం.